తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతుడైన తండ్రి, జీవాధిపతి అనే శ్రేయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎఫిఫనీ తర్వాత మొదటి ఆదివారంలోనికి నూతన సంవత్సరంలో 2వ పరిశుద్ధ దినం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులమైన మమ్మల్ని సజీవులుగా లెక్కించి నీ ఆత్మచేత నింపి నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న, ఈ యొక్క నూతన సంవత్సరంలో 10 రోజులు గడిచిపోయాయి. 11వ దినం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున అనేక మంది బిడ్డలు నీ యొక్క శిలువ ధ్యానం కొరకు, నీ పరిశుద్ధ ఆరాధన కొరకు తమను తాము సిద్ధపరచుకొంచుండగా, నీ సేవకులైన మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి నీ మహిమ కొరకు ఆయుత్తపరచుమని ఈ వాక్య సందేశం ద్వారా ఐడెంటిటీ అండ్ మిషన్ గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. అఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మిషన్ అనేటువంటి ఆ యొక్క టాపిక్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకని ఈ స్తోత్రములు. ఈ వాక్య సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి అంశము మరి జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు బాప్తిస్మము గుర్తింపు మరియు దైవ కైవార్ధ సేవను అంగీకరించుట. గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను గుర్తించుట లేక అంగీకరించుట లేక ధృవీకరించుట. ఈ 3 భాగాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్లో మంచిగా ఉందంటే బ్యాప్టిజం ఆఫ్ జీసస్ అని ఉంటూ, ఇంగ్లీష్లో చక్కగా ఉందంటే అఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మిషన్ అనేటువంటి మాట ఉంది. ఐడెంటిటీ అండ్ మిషన్ అనే మాట ఉంది. ఇక్కడ మనం ఒక మాట గుర్తు చేసుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా. మొట్టమొదటి అఫర్మేషన్ అనే మాట ఉంటుంది. అఫర్మేషన్ అంటే ధృవీకరించుట అనే ఉంటుంది. అఫర్మేషన్ కంటే ముందే జ్ఞాపకం చేయాలంటే ఫార్మేషన్, రిఫార్మేషన్, అఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కదా. ఫార్మేషన్ అయింది, సిఎస్ఐ ఫార్మేషన్ డే కదా. తర్వాత రిఫార్మేషన్ డే, అఫర్మేషన్ డే, తర్వాత నిర్ధారణ తీసుకుంటాం కదా, కన్ఫర్మేషన్ డే. ఇవి మీరు జ్ఞాపకం చేసుకోండి. అఫర్మేషన్ అంటే ఏంటంటే ధృవీకరించుట అనే మాటకి ముందుగా మనం ఈ బైబుల్ లెసన్స్ రాసుకొని ఆ తర్వాత వాక్య సందేశాలకి నేను మిమ్మల్ని నడిపిస్తాను. మొట్టమొదటి బైబిల్ పాఠం ఏంటంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. కీర్తన గ్రంథం నుంచి 99వ కీర్తన అనుకుంటా, ఒకసారి నిమిషం చెప్తాను. కీర్తనలు 98వ కీర్తన. గలతీ 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. ఇవి చూసినప్పుడు మనకి యేసు బాప్తిస్మము అనే అంశం పెడుతూ దాన్ని కలిపి మనం చదవాలి. అక్కడ 2 డాట్స్ పెట్టాడు. యేసు బాప్తిస్మం అనే అంశం ఇస్తూ దాని తర్వాత ఏమంటే గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట. ఏంటి గుర్తింపు అనగానే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా గుర్తించడం. తర్వాత దైవ కార్యార్థ సేవ అంటే యేసయ్య ఆ బాప్తిసం తర్వాత తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నాడు. 12 సంవత్సరాలప్పుడు యేసయ్య కనబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ కనబడుతుంది. ఇక్కడ బాప్తిసం ఇచ్చే కాడ యేసు ప్రభు కనబడుతున్నాడు. అంటే అర్థం అంటే అక్కడ నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఈ
గుర్తింపు, దైవ కార్యార్థ సేవ, అంగీకరించుట అనేటువంటి మాటకి, అంగీకరించుట అనే మాట కంటే కూడా ధృవీకరించుట అనేటువంటి మాట చాలా బాగుంది. అఫర్మేషన్ అనే మాటకు అర్థం. అంగీకరించడం అంటే మనందరం కూడా అంగీకరిస్తున్నాం. ఏమనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి అంగీకరిస్తున్నాం. ఓకే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్ మన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మిషన్ అనే దాన్ని తెలుగులో చక్కగా చెప్పంటే దైవ కార్యార్థ సేవ, అంటే దేవుని కార్యములలో నిమగ్నమై చేయుచున్న సేవని దైవ కార్యార్థమైన సేవ, దేవుని కార్యముల కొరకై సేవ చేయడం, దట్ ఈస్ కాల్డ్ మిషన్ కదా. మిషన్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని కార్యములు, దైవ కార్యార్థం అనే మాట మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. దైవ కార్యార్థం అంటే దేవుని కార్యముల కొరకు అని అర్థం. దేవుని కార్యముల కొరకు గుర్తింపు, లేకపోతే దేవుని కార్యముల కొరకు గుర్తింపుని ధృవీకరించుట అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. దీంట్లో మరి నేను 7 పాయింట్లు నేను మీకు చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఒక్కొక్క వాక్యం గురించి నేను మీకు తర్వాత చెప్తాను. మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే 7 వాక్యాలు కూడా మీరు రాసుకోండి. ఆ తర్వాత నేను మీకు ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ 1లో మోషే పిలుపు కదా. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మనం చూస్తే మోషేను దేవుడు తన సేవ కొరకు పిలుచుకున్నాడు కదా. మోషేను దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక సూచన, ఒక గుర్తింపునిచ్చాడు. ఇదిగో ఇది నీకు సూచన అని చెప్తున్నాడు అక్కడ. ఇగో నీకు సూచన అనే మాట నేను అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మోషే పిలుపు తర్వాత దేవుని సూచన అని రాసుకోండి. మోషే పిలుపు, దేవుని యొక్క సూచన అనే మాట మీరు రాసుకున్నట్టయితే అక్కడ మీరు స్పష్టంగా దాంట్లో చూడవచ్చు. ఇది మీకు సూచన, ఇది నీకు సూచన అనే మాట దేవుడు వాడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 12వ వచనం, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. ఓకేనా. అక్కడ మనం చూసినట్టయితే అందుకు మోషే 11వ వచనం, నేను ఫరో వద్దకు వెళ్ళటకును ఇశ్రాయేలును ఐగుప్తును తోడుకొని పోవటకును ఎంతటి వాడినని దేవుడు అన్నాడు. అక్కడ 10వ వచనం మనం చూద్దాం. అక్కడ చూడండి, కాగా రమ్ము నిన్ను ఫరో వద్దకు పంపేదను. ఇంకా 9వ వచనం మనం చూస్తే ఇశ్రాయేలు మొర నిజంగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టు హింసలను చూచితిని, కాగా నువ్వు రమ్ము అంటున్నాడు కదా. 8వ వచనం మనం చూస్తే నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. నేను దిగి వచ్చినాను, రమ్ము నేను నిన్ను పంపిస్తా అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు అక్కడ ఒక సూచన అనే మాట వాడుతున్నాడు. ఏమంటే నేను నిన్ను పంపిస్తున్నటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు. అదే నీకు సూచన. ఏంటి సూచన అంటే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. శారా అబ్రహాంలకు దేవుడు ఒక సూచన చెప్తాడు. ఏం సూచన చెప్పండి? మరుసటి సంవత్సరం ఈరోజుకి శారా ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పి ఒక వాగ్దానం చేస్తాడు. ఇక్కడ కూడా మన దేవుడు ఒక సూచన చెప్తుంటే మోషే నిన్ను ఫరో వద్దకు పంపిస్తున్నా రమ్మని చెప్పేసి అన్నాక మళ్ళీ ఏం చెప్తాడు, మళ్ళీ నువ్వు ఈ ప్రజలందరినీ తోడుకొని వెళ్ళేటప్పుడు ఈ స్థలానికే వస్తావు, ఈ పర్వతం దగ్గరికి వస్తావు, నువ్వు నీ ప్రజలందరినీ పట్టుకొని ఈ స్థలానికి వస్తావు అని చెప్పి ఒక సూచన చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఆ భాగంలో మోషేను దేవుడు పిలిచి ఒక సూచనను, అంటే ఒక గుర్తింపును, ఒక ఐడెంటిటీని ఇస్తున్నట్టుగా మనం ఇగో దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ద సైన్, ఇది ఒక సూచన అని చెప్పి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నెంబర్ 1 పాయింట్ ఏం చేస్తామంటే గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించడం ఉంది కదా. అక్కడ మనం చూస్తే మోషే అని రాసుకోండి. మోషేని గుర్తింపు వచ్చింది. ఎవరిని బట్టి గుర్తింపు వచ్చిందంటే దేవుని గుర్తింపు. ఎప్పుడైతే దేవుడు మోషేని గుర్తించాడో, ఎప్పుడైతే మోషేని తన సేవకునిగా పిలుచుకున్నాడు, రమ్మని పిలిచాడో, అక్కడ నుంచి మోషే ఒక ఐడెంటిటీ మారిపోయింది. ఏంటి మారిపోయింది అంటే
అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు. ఆయన దేవుని ప్రజలకు కాపరిగా, నాయకునిగా, అక్కడ ధైర్యశాలిగా అక్కడ దేవుడు ఏర్పడాడు. అంటే దేవుని యొక్క స్వరము వినడంతో మోషేకు ఒక గొప్ప ప్రమోషన్ వచ్చేసింది, ఒక గొప్ప మార్పు వచ్చేసింది. అదే మనం చూస్తున్నాం. యేసయ్య కూడా జాలర్ల దగ్గర పోయి పిలిచి మిమ్మల్ని ఇక్కడ నుంచి మనుషుల పట్టు జాలరుగా చేస్తా అంటాడు. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే దేవుని యొక్క పిలుపుతోటే మోషే యొక్క సేవ ప్రారంభమైంది. మోషేకు ఇజ్రాయెల్లో ప్రజల మధ్యలో గుర్తింపు వచ్చింది. ఎవరిని బట్టి అంటే దేవుని స్వరాన్ని వినడం బట్టి, దేవుని స్వరానికి లోబడ్డం బట్టి, దేవుని యొక్క బాధ్యతను స్వీకరించడం బట్టి మోషేకు ఇశ్రాయేలులో ఒక నాయకుడు అనేటువంటి గుర్తింపు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే కదా. ఇప్పుడు నెంబర్ 1 పాయింట్ ఏం చేస్తామంటే మోషే పిలుపు, తర్వాత గుర్తింపు. మోషే యొక్క కాల్ ఆఫ్ మోజెస్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ మోజెస్. మోషేకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఎవరిని బట్టి అంటే దేవుని పిలుపుని బట్టి. దేవుడు తనను పిలుచుకోవడం ద్వారా మోషేకు ఒక గుర్తింపు వచ్చింది. వాళ్ళు అక్కడ అడిగితే ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడని అని చెప్పంటాడు. అంతే. ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడని చెప్పు మోషే అని చెప్తున్నాడు. అంటే అర్థమంటే మోషే యొక్క జీవిత విలువలు మార్చబడ్డాయి. దేవుడు మోషేకు దైవ కార్యార్థ సేవను అప్పగించాడు. ఏంటి ఆ సేవ అంటే నా ప్రజలు బాధలో ఉన్నారు, వాళ్ళు నాకు మొరపెడుతున్నారు, నేను వాళ్ళ పితరుల నుంచి కూడా నేను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఉంది నా దగ్గర. సో నేను దిగి వచ్చినాను. 8వ వచనం చెప్తుంటే ఆ మొర నాకు వినబడ్డది, నేనే దిగి వచ్చాను. దిగి వచ్చి ఏం చేస్తాంటే నీతో మాట్లాడుతున్నాను, నీకు దైవ కార్యార్థ సేవను అప్పగిస్తున్నాను. ఏంటి ఆ మిషన్ అంటే, ఇదిగో మిషన్ అంటే ప్రణాళిక. నేను కరెక్ట్ చెప్పంటే దైవ ప్రణాళిక. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పంటే మిషన్ భగీరథ అని ఉంటుంది కదా. ఏంటి మిషన్ భగీరథ యొక్క ఉద్దేశం అంటే ప్రతి ఇంట్లో కూడా గవర్నమెంట్ ట్యాప్ ఉండాలి, ప్రతి ప్రజలు కూడా మంచినీరు త్రాగాలి, ప్రతి ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం ఉండాలి. ఇది గవర్నమెంట్ యొక్క స్కీమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే దేవుడు కూడా ఒక ప్రణాళికతోటి ఇజ్రాయెల్ యొక్క మొర నాకు వినబడ్డది, వారి మొర నేను వింటిని, ఐగుప్తులు పెట్టే బాధలు నేను చూశాను, విన్నాను, నేను దిగి వచ్చి ఉన్నాను. ఎవరి కొరకు దిగి వచ్చాను? నా ప్రజలను ఇశ్రాయేలు దగ్గరకు నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి నువ్వు రమ్ము, నేను నిన్ను పంపిస్తా అంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మనల్ని బట్టి గొప్పతనం కాదు, కానీ దేవుడు మనల్ని పిలిచినందువల్ల మనం గొప్పవారం అయ్యాం. మన గుర్తింపు ఎవరు, మన ఐడెంటిటీ ఎవరంటే మన దేవుడే మన ఐడెంటిటీ. అవునా? కరెక్టేనా? ఈరోజు అది ఇక్కడ చెప్తాంటే అఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మిషన్. ఇక్కడ చెప్తాంటే గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట. మోషే అక్కడ దైవ కార్యార్థ సేవను అంగీకరించాడు. మోషేకి ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మోషే ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ నడిపించిన నాయకుడు అనేటువంటి ఆ నాయకుడికి ముందు ఆయన ఎవరంటే గొర్రెల కాపరి. 40 సంవత్సరాలు మౌనంగా గొర్రెలతో గడిపినటువంటి జీవితం. ఎప్పుడైతే దేవుని బాధ్యత, దేవుని కార్యార్థ సేవను అంగీకరించాడో ఆయన రాజులతో మాట్లాడుతున్నాడు. అవునా? రాజులతో మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుని ప్రజలను నడిపిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి పిల్లరా. దేవుని పిలుపు ఎప్పుడైతే విన్నాడో, నేను ఆ తట్టుపోయి తిరిగి చూస్తాను, దేవుని పర్వతమైన హోరేబు తట్టుకెళ్ళి నేను అటు పోయి చూస్తాను అనగానే ఆయన ఎప్పుడైతే చూస్తున్నాడో, ఆయన చూస్తాననుకుంటే దేవుడు దిగి వచ్చి ఆయన్ని మారుస్తా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తాంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదని చెప్పి మరి యెషయా గ్రంథం ఆ యొక్క
అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం దయచేసి త్వరగా దిద్దాం. యాభై 55వ అధ్యాయము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే తర్వాత 8వ వచనం చూద్దాం డైరెక్ట్గా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మోషే యొక్క తలంపు ఏంటంటే, నేను ఆ తట్టుకు పోయి చూస్తా, ఆ పొద ఎందుకు కాలిపోలేదో నేను చూస్తా అని చెప్పేసి అని తన ఆలోచన వేరే ఉంది. కానీ మోషే ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను అనే మాట ఉంటుంది. అవునా? అంటే దేవుడు ముందుగానే మోషే అటు వస్తాడన్న సంగతి దేవునికి తెలుసు. అక్కడ మనం చూస్తే దేవుడే మొట్టమొదటిగా మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఆ తట్టుకు వచ్చాడు, కానీ దేవుడు మోషే నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడవమని చెప్పి ఎవరిని పలకరిస్తున్నారంటే దేవుడే మోషేని పలకరిస్తున్నాడు. జాగ్రత్త, మనం విందాం. మీరు మొదటి నుంచి కూడా మీరు చూడండి వాక్యంలో దేవుడే మోషేను పలకరిస్తున్నాడు. యేసయ్యే సమరయ స్త్రీని పలకరించాడు. తండ్రి కుమారునిపై పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా అప్పటికి వాడు పాపాలు ఒప్పుకోలేదు. మీరు చూడండి, దేవుడు ముందున్నాడు ఫస్ట్ మోషేతో కదా. జక్కయ్యని మీరు చూడండి, యేసు ఎవరో చూడాలనుకుంటే యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో కూడా అంతే, దాహం నాకు ఇమ్మని చెప్పి యేసయ్య మొట్టమొదట మాట్లాడుతున్నాడు కదా. అక్కడ మనం జాగ్రత్త చూస్తే దేవుడే మనకంటే ముందు తన యొక్క ప్రణాళిక వేసి ఉంచాడు. మోషే విషయంలో కూడా జరిగింది అదే. తన యొక్క మిషన్ వర్క్, గాడ్స్ మిషన్ వర్క్ ఎంత పెద్ద వర్క్ అంటే 6 లక్షల మందిని ఒక దేశంలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని నడిపించడం అంటే ఇట్స్ నాట్ ఎ కామన్ ప్రాజెక్ట్. అది ఏంటంటే ఏదేదో చిన్నది, ఏదో 2-3 రోజులు అయిపోయేది కాదు. ఆ ప్రాజెక్టు 40 సంవత్సరాలు నడిచిందంటే మీరు ఆలోచన చేయండి. అంటే దేవుని కార్యార్థ సేవ, దైవ కార్యార్థ సేవ అనేది ఏదో ప్రసంగం చేస్తే ముడిసి అంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేటువంటి ఐటెం కాదు. దేవుని ప్రణాళిక అనేది దట్ ఈస్ ద కంటిన్యూషన్ ప్రాజెక్ట్ ఆఫ్ మిషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కార్యం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. మోషే తర్వాత దేవుని మిషన్ ఏమైంది, యెహోషువకు వచ్చింది. అవునా? కరెక్టేనా? అక్కడ ప్రాజెక్ట్ అక్కడితోటి ఆగిపోలే. దేవుని యొక్క మిషన్ ఎప్పుడు కూడా, దైవ కార్యార్థ సేవ ఎప్పుడు ఆగిపోయేది కాదు. యేసు ప్రభు తర్వాత అపోస్తలులకు వచ్చింది. అవునా? అపోస్తలుల తర్వాత సంఘాలకు వచ్చింది. సంఘంలో సంఘ పెద్దలకు వచ్చింది. ప్రతి సంఘంలో కూడా పరిశుద్ధులు, అభిషక్తులు, పరిచారకులకు ఆ బాధ్యత ఇవ్వబడ్డది. కరెక్టేనా? అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఆగిపోయేటివి కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దైవ కార్యార్థ సేవ అనేది ఎప్పుడు ముగిసిపోయేది కాదు. ఎందుకు అని అంటే అది కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఉన్నవాడు అనువాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కరెక్ట్, అక్కడ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను మీకు 7 పాయింట్లు చెప్తాను కదా. మొదటి పాయింట్ ఏంటంటే మోషే యొక్క పిలుపు, గుర్తింపు, దేవుని సూచన అని చెప్పి రాయండి. దేవుని సూచన అని చెప్పి రాస్తూ ఆ యొక్క నిర్గమకాండము ఆ యొక్క 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 కాడ నుంచి మనము ఈ మిగిలినటువంటి 6 అంటే 6 పాయింట్స్ ప్లస్ 1 7 పాయింట్స్లో ఫస్ట్ది అయిపోయింది కాబట్టి మిగిలిన 6 పాయింట్స్ కూడా యేసు ప్రభువుని గురించేటువంటి అఫర్మేషన్, ధృవీకరించడం. ఏంటి యేసు ప్రభువుని గురించేటువంటి అఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మిషన్ అనేది ఏంటంటే, మనం అక్కడ 7 అంటే 6 భాగాలను మనం చూద్దాం. మొదటిదేమో మొదటి పాటను మనం తీసుకున్నాం. ఇక 2వ పాయింట్ నుంచి 7వ పాయింట్ వరకు మనం చూస్తే యేసుక్రీస్తుని గురించినటువంటి
ప్రవచనాత్మక నెరవేర్పు. అంటే యేసు ప్రభు యోర్దాన్ నది కాడికి వచ్చి బాప్తీసం తీసుకొని సడన్గా వెళ్ళిపోయింది కాదు. యేసు ప్రభు యొక్క గుర్తింపు, దైవ కార్యార్థ సేవ అంటే జీసస్ మిషన్, అంటే మేనిఫెస్టో ఆఫ్ జీసస్ అదేదో అనాలోచితంగా జరిగింది కాదు, అది దైవ ప్రణాళికలో జరిగింది. కాబట్టి అక్కడ మనము 6 విషయాలు మనం చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే యేసు ప్రభు యొక్క గుర్తింపు అనేది ప్రవచనాత్మక నెరవేర్పు. ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు జన్మతో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఓకే కదా. ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు అక్కడ అంగీకరించాలి. అఫర్మేషన్, గుర్తింపు అండ్ అంగీకరించుట. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ప్రవచనాత్మక నెరవేర్పు అనగానే మనకేం గుర్తు రావాలంటే యేసు ప్రభు జీవితంలో ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ లేదా మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాజరేత్ మేనిఫెస్టో ఏంటి అని అంటే యేసు ప్రభు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ప్రణాళికతోటి వచ్చాడు. మోషేను దేవుడు ఐగుప్తును పంపించేటప్పుడు ఒక ప్రణాళికతోటి పంపించాడు. యేసు ప్రభు తన శిష్యులను లోకంలోనికి పంపించేటప్పుడు ఒక ప్రణాళికతోటి పంపించాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు మొదటి నుంచి కూడా ఇంతకుముందు చెప్పాను, ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. వితౌట్ ప్లాన్, వితౌట్ పర్పస్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ హిస్ క్రియేషన్. ఇది మీకు ప్రతిసారి నేను చెప్తున్నాను కదా. మోషేను పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశాడంటే గాడ్ హ్యాజ్ ఎ మిషన్. ఏంటి ఆ మిషన్? బంధింపబడ్డవారిని, చెరసాలలో ఉన్నవారిని, బాధింపబడేవారిని విడిపించాలి. ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి రప్పించాలి, కనాను దేశానికి తీసుకెళ్ళాలి. ఇది గాడ్స్ మిషన్. ఓకే కదా. సో దేవుడు ఆ యొక్క మిషన్ అప్పచెప్పేటప్పుడు మోషే ఒక సూచన, ఒక గుర్తింపు ఇచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభువును గూర్చినటువంటి మిషన్లో, యేసు క్రీస్తుని గూర్చినటువంటి అఫర్మేషన్లో 6 పాయింట్లలో మొదటిది ఏంటంటే ప్రవచనాత్మక నెరవేర్పు. ప్రవచనాత్మక నెరవేర్పు ఏంటి? యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదవాలి. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వరకు కూడా మనము చదవాలి. ఇది పాయింట్ నెంబర్ 2. యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందంటే ప్రవచనాత్మక నెరవేర్పు అంగీకరించుట కదా. ప్రవచనాత్మక నెరవేర్పును అంగీకరించుట. నెంబర్ 2, దైవ ప్రత్యక్షతలను అంగీకరించుట. దైవ ప్రత్యక్షతలను అంగీకరించుట. నెంబర్ 2 ఏంటి దైవ ప్రత్యక్షతలు అనగానే యేసు ప్రభు గురించి నెంబర్ 1లో ఏం చెప్పారంటే, ఒకసారి మీరు యెషయా గ్రంథంలో మనం చూద్దాం. ఇవన్నీ రాసుకున్న తర్వాత నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా. నెంబర్ 2 రాసుకోండి. దైవ ప్రత్యక్షతలను అంగీకరించుట. అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, అనగా మన యొక్క సువార్త పాఠం. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం కదా. అంటే అక్కడ యేసు ప్రభు యొక్క రూపాంతరం గురించి వ్రాయబడ్డది. మత్తయి సువార్త 17:5. ఓకేనా. నెంబర్ 3, యేసు సొంత సాక్ష్యం ఇచ్చట ద్వారా అంగీకరించట. యేసు ప్రభు యొక్క గుర్తింపు మరి దైవ కార్యార్థ సేవను అంగీకరించడంలో యేసు ప్రభువు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తన సొంత సాక్ష్యం. మొదటిది ప్రవచనాల నెరవేర్పు, రెండవది దైవ ప్రత్యక్షతను అంగీకరించట, మూడవది సొంత సాక్ష్యం, యేసు యొక్క సాక్ష్యము. నెంబర్ 4 వచ్చేసి అద్భుత కార్యములు, యేసయ్య ద్వారా జరిగిన అద్భుత కార్యములు కూడా అఫర్మేషన్ ఆఫ్ క్రైస్ట్. ఓకేనా. నెంబర్ 5 వచ్చేసి శిలువ పునరుద్ధానం. ఓకేనా. నెంబర్ 6 వచ్చేసి అంటే పాయింట్ నెంబర్ 7 వచ్చేసి ఏంటంటే గొప్ప ఆజ్ఞని, లక్ష్యాన్ని కొనసాగించడానికి యేసు ప్రభు తన యొక్క శిష్యులకు అప్పగించినటువంటి బాధ్యతను గురించి మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే
ఒక్కొక్క దానికి నేను మీకు రెఫరెన్స్ చెప్తాను కదా. నెంబర్ 4 మనం ఏం రాస్తామంటే యేసు స్వతహాగా చెప్పినటువంటి సాక్ష్యం బట్టి యేసు ప్రభు యొక్క సేవను గుర్తించడం, దైవ కార్యార్థమైన సేవని అంగీకరించడం. ఏంటి అని అంటే జాన్ 10:10, యోహాను సువార్త 10:10, యోహాను సువార్త 14:6, యోహాను సువార్త 4:26. ఓకే కదా. నెంబర్ 4లో మనం చూస్తాం ఏంటంటే అంటే నెంబర్ 5లో వచ్చినప్పుడు అద్భుత కార్యములు, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాల గురించి కూడా మనం చూస్తున్నాం. అది యోహాను సువార్త 5:36 మనం చూస్తున్నాం. ఓకే కదా. నెంబర్ 6 or 7 అంటే యేసు ప్రభు లెక్కలో చూస్తేనేమో నెంబర్ 5 వస్తుంది, మోషన్ కలుపుకుంటే నెంబర్ 6 వస్తుంది. పాయింట్ నెంబర్ 6 యేసు ప్రభు యొక్క శిలువ పునరుద్ధారణ ద్వారా యేసు ప్రభువును గుర్తించి ఆయన దైవ కార్యార్థంను అంగీకరించుట. అక్కడ ఏంటంటే జాన్ 12:27, యోహాను సువార్త 12:27 మనం చూస్తాం. లాస్ట్ పాయింట్ నెంబర్ 7 గొప్ప ఆజ్ఞలను లక్ష్యాల్ని కొనసాగించడానికి యేసు అప్పగించిన బాధ్యత. మత్తయి సువార్త 28:18-20. మళ్ళీ ఒక్కసారి నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 మోషే యొక్క పిలుపు, దేవుడిచ్చిన బాధ్యత, సూచన. రెఫరెన్స్ ఏం చెప్పంటే ఆ యొక్క నిర్గమకాండము 3:8, 9, 10. నువ్వు వెళ్ళాలి, ఆ ప్రజలను బయటికి తీసుకొని రావాలి. దట్ ఈస్ కాల్డ్ ద మిషన్ ఆఫ్ గాడ్. నెంబర్ 1 పాయింట్ అయిపోయింది కదా. యేసు ప్రభు కాడికి వచ్చిన తర్వాత నేను చెప్తాను కదా ప్రవచనాత్మక నెరవేర్పు. ఏంటి ప్రవచనాత్మక నెరవేర్పు అంటే అంటే మొదట, వచనం అంటే పలుకుట. అంటే మొదట, వచనం అంటే పలుకుట. ప్రవచనం అంటే మొదట పలకడం. ఏంటి ప్రవచనము అని అంటే అక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు మరి జన్మించడం గురించి చూస్తాం మనం ప్రవచనం. ఏది యెషయా గ్రంథం 7:14 కన్యా గర్భవతి కుమారుడిగా అంటుంది. మరి 9వ అధ్యాయంకి వచ్చినాక మనం చూస్తే మన కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినకు పేరు పెట్టబడును. ఇవన్నీ ప్రవచనాలు, యేసును గూర్చిన ప్రవచనాలు. యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, యేసు ప్రభుని గూర్చిన ప్రవచనాలు. ఆ తర్వాత మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని కూడా మీరు చూడండి. సాయంత్రం బైబిల్ పాఠాల్లో ఉంటుంది ఆల్మనిక్లో. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం కూడా సిలువను గూర్చినటువంటి ఆ యొక్క ప్రవచనం అక్కడ నెరవేర్చబడుతుంది. అది మనము ఇక్కడ 6వ పాయింట్లో సిలువ పునరుద్ధారణ గురించి ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ 1 పాయింట్లో మనం చూస్తే ఒకసారి మీరు బైబుల్ తీసి జాగ్రత్త చూడండి. పాయింట్ నెంబర్ 1లో మోషే పిలుపు అయిపోయింది. ఇక తర్వాత ఇప్పుడు యేసును గూర్చినటువంటి మాట మనం చూసినప్పుడు పాయింట్ నెంబర్ 1 యేసు ప్రభువును గూర్చినటువంటి అంటే యాక్చువల్ అయితే అది పాయింట్ నెంబర్ 2. కానీ ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం తీద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మనందరికి కూడా బాగా తెలిసినటువంటిదే. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 1-2 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయాలు గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనను దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుని అందరినీ ఓదార్చుటకును కదా, సీయోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివచనము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మోషేను కూడా మరి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? దుఃఖంలో ఉండి బాధపడుతూ బానిసలుగా బ్రతుకుతూ మొరపెడుతూ అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషేని పిలిచి మోషేకు ప్రత్యక్షమై మోషేకు సూచన ఇచ్చి తన బాధ్యతను తన ఉద్దేశాల్ని మోషేలో పెట్టి మోషేను ఒక నాయకునిగా చేసి మోషేని ఆడి దగ్గరికి పంపించాడు.
ఇక్కడ ఏం చెప్తాంటే స్పష్టంగా 61వ అధ్యాయము ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యెహోవా ఆత్మ అభిషేకం నా మీదకి వచ్చినప్పుడు నా డిసిషన్స్, నా ప్రణాళికలు అన్నీ కూడా మారిపోయినాయి. ఎవరి ప్రణాళికలు అంటే దీనులకు సువార్త మనం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించిన. ఎవరి ఉద్దేశం అది? ఎవరి మిషన్ అంటే దట్ మిషన్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు ఒక పర్పస్ తోటి, ఒక ఫుల్ఫిల్మెంట్ తోటి దేవుడు అక్కడ అభిషేకిస్తున్నట్టు మనం చూస్తున్నాం. దీనులకు సువార్త ప్రకటించాలి, నలిగిన వారిని, హృదయం గల వారిని దృఢపరచటకు, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకు, దుఃఖంలో ఉన్న వారిని బయట. ఇది మనం మళ్ళీ ఎక్కడ చూస్తున్నాం? నజరెత్ మేనిఫెస్టో అంటే లూకాసు వార్త 4వ అధ్యాయము ఆ యొక్క 16వ వచనం నుంచి మనం చూస్తే యేసు ప్రభు తాను పెరిగిన సమాజ మందిరంలోకి వచ్చి విశ్రాంతి దినం మందు కూర్చున్నప్పుడు 18వ వచనం మనం చూస్తే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కళ్ళను ప్రకటించటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభు హిత వస్త్రము ప్రకటించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా పాయింట్ నెంబర్ 1ని ఫుల్ఫిల్ చేద్దాం. ఏంటి ఫుల్ఫిల్మెంట్ అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య గుర్తింపు అదేదో అనాలోచితంగా వచ్చింది కాదు. కానీ యేసు ప్రభు యొక్క గుర్తింపు ఎక్కడంటే తన యొక్క లేఖనాల నెరవేర్పే యేసు ప్రభు యొక్క మిషన్ను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 2 మనం చూస్తే దైవ ప్రత్యక్షతలను గూర్చి కదా, దైవ ప్రత్యక్షతలను బట్టి గుర్తింపును మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట, లేకపోతే దైవ ప్రత్యక్షతలను అంగీకరించడానికి కూడా రాసుకోవచ్చు. ఏంటి దైవ ప్రత్యక్షతలు అంటే ఇప్పుడు మన అంశం ఏముందంటే యేసు బాప్తిసం అనే అంశం ఉంది కదా, అది మనం చూస్తున్నాం. ఎక్కడంటే మన సువార్త పాఠంలో ఇవ్వబడ్డట్టుగా 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఏది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా దయచేసి త్వరగా తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి నేను మీకు చదువుతాను, జాగ్రత్త చూడండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ ఇది మనం చాలామంది అయ్యగారులో మనం చెప్పాము, అందరికి కూడా తెలిసినటువంటి వాక్యం. అదేంటంటే యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత అక్కడ ఏం చూడండి 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఆ శబ్దము తండ్రి అని దేవుందని, ఆ తర్వాత ఆ పావురము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనగా పావురము దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మక సూచన, స్వరము తండ్రి యొక్క స్వరము, అక్కడ కుమారుడు యేసు ప్రభు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు కనుక ఎవరు ఆ ప్రియ కుమారుడు అంటే యేసయ్య ప్రియ కుమారుడు కనుక ఆయన ప్రియమైన తండ్రి, ఈయన ప్రియమైన కుమారుడు, పరిశుద్ధాత్ముడు పావురం వల్ల దిగి, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఆ బాప్తిసంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఒక గుర్తింపు వచ్చింది. ఏంటి ఆ గుర్తింపు అని అంటే ఈయన నా కుమారుడు అనలేదు కానీ ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తారు. అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డదంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంది. కానీ బాప్తిసం అప్పుడు ఏం చెప్పారంటే ఈయన నాకు ప్రియ కుమారుడు. కుమారుడు ఎంతమంది అని ఉండొచ్చు కానీ ప్రియ కుమారుడు మాత్రం ఒక్కడే ఉంటాడన్న మర్మాన్ని మీరు గుర్తించాలి. ఈయన నా కుమారుడు, ఈయన ఏంది ఆనందిస్తానులే కానీ ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అంటే కుమారుడు 10 మంది ఉండొచ్చు కానీ ప్రియ కుమారుడు మాత్రం ఒక్కడే ఉంటాడన్న జ్ఞాపకం చేసుకో. తండ్రికి ప్రియ కుమారుడు ఎవరంటే
యేసు ప్రభు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ తండ్రి డిక్లేర్ చేస్తున్నాడు. మళ్ళీ చెప్తాను, ఈయన నా ప్రియ కుమారుడు, నా స్వరం ఎవరిదంటే తండ్రిది. పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి వాలేడు, కానీ అక్కడ పరిశుద్ధాత్మ ఐడెంటిటీ వరకే ఉంది, కానీ స్వరం ఎవరిదంటే తండ్రిది. డిక్లరేషన్ ఎవరిదంటే తండ్రిది కదా. ఆ స్వరము తండ్రిదైనప్పుడు, ఆ డిక్లరేషన్ తండ్రిదైనప్పుడు, ఆ పర్పస్ కూడా మిషన్ బిలాంగ్స్ టు గాడ్. యేసయ్యను గుర్తించి యేసు ప్రభువును అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే మనం జాగ్రత్త చూస్తున్నాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆ బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనలోనే దేవుని కార్యం జరిగిన తర్వాత, ఈ బాప్తిసం తర్వాతనే యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంటే బాప్తిసం ద్వారా యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించబడ్డది. ప్రారంభానికి ముందే గుర్తింపునిచ్చాడు. ఏమనంటే ఈయన నా ప్రియ కుమారుడైనటువంటి ఆ ఐడెంటిటీ వచ్చింది. ఆ ఐడెంటిటీ ద్వారానే మిషన్ స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మోషే జీవితంలో కూడా మోషే మోషే అని చెప్పి పేరు పెట్టి పిలిచిన తర్వాతనే దేవుడు అతనికి ఒక ఐడెంటిటీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడేమో మోజెస్, ఇక్కడేమో జీసస్. ఓకేనా. అది మోజెస్ ద్వారా దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో మిషన్ ఫర్ ద గాడ్స్ పీపుల్, అవునా. ఇక్కడ చూస్తే జీసస్, ఆయన మోజెస్, ఈయనేమో జీసస్. వాట్ ఈజ్ జీసస్ అంటే ఆయన నూతన నిర్గమాన్ని చేయబోతున్నాడు, ఎక్సోడస్ కదా. ఇప్పుడు మీరు ఒకసారి ఆ యొక్క లూకాసు వార్తలో కూడా చూడండి దయచేసి. లూకాసు వార్త ఒకసారి మీరు చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 30-31 చదువుతాను. మొదట చూడండి, లూకా 9:30-31. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడిరి. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు చేసేటువంటి ఎక్సోడస్ ఏంటంటే యెరూషలేములో జరగబోయేటువంటి నిర్గమం. ఓకేనా. మోసెస్ చేసేటువంటి నిర్గమం ఏంటంటే ఐగుప్తులో జరిగిన నిర్గమం. ఓకేనా. ఐగుప్తులో జరిగినటువంటి నిర్గమము దాస్యం నుంచి వారికి విడుదల జరిగింది. యెరూషలేములో జరగబోయే నిర్గమం అంటే ఇంకా జరగలేదు అని అర్థం, చేయబోయే కార్యం కదా. దాని గురించి ఈ మోషే ఏలియాలు, ఏలియా మోషే కాదు, మోషే ఏలియాలు అంటే మోషే ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవక్తలకు. ఓకేనా, సూచన. అయితే యెరూషలేములో యేసయ్య ద్వారా జరగబోయే నిర్గమమునకు వీళ్ళిద్దరు వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది కూడా ఎక్సోడస్. చూడండి, ఆ తర్వాత మనం అక్కడ చూసిన తర్వాత 36వ వచనంకి వద్దాం. 35-36 లూకాసు వార్త 9:35-36 వచనాలు. మరియు చూడండి, ఆ మేఘములో ప్రవేశించింది. అప్పుడు శిష్యులు భయపడ్రి. ఆ తర్వాత 35 ప్రారంభంలో, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఈ మేఘములు అనగానే మనకేం గుర్తు రావాలంటే ఆ యొక్క కీర్తనల భాగంలో మనకు ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే 99వ కీర్తనలో 7వ వచనంలో మనం చూసినట్టయితే, మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. 7వ వచనం మనం చూస్తున్నామంటే మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మేఘము, ఏది లూకాసు వార్త 9వ అధ్యాయము 36-37 వచనాలు మనం చూస్తే, అక్కడ మీరు ఒక్కసారి చూడండి 9వ అధ్యాయంలో. ఇక్కడ ఏం చెప్తా అంటే 35వ వచనంలో, మరియు 35వ వచనం, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఓకేనా. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగిపడను. చూసారా, అక్కడ ఎవరు కనబడ్డారంటే
యేసు మాత్రమే కనబడ్డాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దైవ ప్రత్యక్షత అంటే దేవుని యొక్క ప్రత్యక్ష సాక్ష్యం ఎవరి గురించి? యేసును గురించి. మోషే ఎప్పుడైతే వారిని బయటికి తీసుకొని వచ్చాడో చాలాసార్లు దేవుడు కూడా మోషే పక్షాన ఉండి ఇశ్రాయేలుతో మాట్లాడినట్టుగా మనం నిర్గమకాండం నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే నెంబర్ 2 పాయింట్ అది. నెంబర్ 3 ఒకసారి మనం చూసినట్టయితే యేసు సొంత సాక్ష్యం. ఏంటి సొంత సాక్ష్యం అంటే యేసు ప్రభు కూడా తాను చెప్తున్నాడు ఏమంటే, ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఒకసారి మీరు యోహాను 10 అక్కడ ఏం రాస్తారంటే, పాయింట్లో ఏం రాస్తారంటే యేసు చెప్పిన సొంత సాక్ష్యం. ఏంటి సాక్ష్యం అంటే, దొంగతనమును హత్యయు నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మీతోటి నిశ్చయంగా చెప్తున్నానని చెప్తాను. 10 తర్వాత 11వ వచనం చెప్తుంటే, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునని చెప్పి. అక్కడ మంచి కాపరి ఎవరంటే యేసయ్యే మంచి కాపరి. ప్రాణం పెట్టే కాపరి ఎవరంటే మంచి కాపరి ఏంటంటే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడని చెప్పి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత అదే యోహాను సువార్త 14:6 ఏముంటుందంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రారని చెప్పేసి అని చెప్తున్నాడు. అక్కడ స్పష్టంగా నా ద్వారా అనే మాట యేసు ప్రభు స్వయంగా డిక్లేర్ చేస్తున్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం యోహాను సువార్త 4:26 ఒకసారి మీరు చూస్తే సమరయ స్త్రీ, అక్కడ సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సమరయ స్త్రీ యేసు ప్రభుతో అన్నది ఏమంటే, ఆ స్త్రీ యేసుతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పి చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు ఐడెంటిటీ ఎవరు చెప్తుంటే యేసు ప్రభు చెప్పిన సాక్ష్యమే. నేను గొర్రెలకు జీవం కలుటకు అది కూడా సమృద్ధి కలుటకు నేను వచ్చి తినని చెప్పి చెప్తున్నాడు. యేసు ప్రభు తానే స్వయంగా చెప్తున్న మాట. ఆ తర్వాత యోహాను 14:6 నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రారని చెప్పి యేసు ప్రభు స్వయంగా చెప్పిన సాక్ష్యం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని చెప్పి చెప్తే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పి స్పష్టంగా చెప్తా. అంటే నెంబర్ 3 పాయింట్లో ఏముంటుందంటే, పాయింట్ నెంబర్ 4 అని రాసుకోండి, 3 అని రాసుకోండి. అక్కడ స్పష్టంగా ఉంటుంది ఏమంటే, యేసు ప్రభు తాను చెప్పిన సొంత సాక్ష్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు కూడా యేసును గురించి సాక్ష్యం చెప్తున్నట్టుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దాం. చూడండి. అయితే యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనగా, నేను నెరవేర్చటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చిన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు చేసిన కార్యములే చూడండి. మళ్ళీ చెప్తాను, నెరవేర్చటక నేను తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చినాడో కదా, నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నా. ఏం సాక్ష్యం ఇస్తున్నా అంటే, యేసయ్య చేసిన క్రియలే యేసు దేవుని కుమారుడని, దేవుడు యొక్క ప్రణాళికలో దేవుని కార్యం నెరవేర్చక యేసయ్య వచ్చాడని చెప్పి తండ్రి చెప్పినటువంటి క్రియలు నేను చేస్తున్నా కనుక నేను చేసే క్రియలే నా గురించి సాక్ష్యం చెప్తున్నాయని చెప్పి అక్కడ చెప్తున్నాడు. కనుక యేసు చేసిన అద్భుత కార్యములు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నామని చెప్పి చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 6 ఏముందంటే, సిలువ పునరుద్ధానం. సిలువలో ఆయన పలికిన మాటలు, పునరుద్ధానం తర్వాత ఆయన యొక్క కార్యములు, యేసు ప్రభు దేవుని యొక్క కార్య
సేవార్థమై వచ్చినట్టుగా గుర్తింపునిస్తున్నాయి. ఏంటి అని అంటే యేసు ప్రభు యొక్క సిలువలో ఏం జరిగింది అని అంటే మనం జాగ్రత్తగా చూస్తున్నాం. అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం చెప్తా అంటే అక్కడ ఒకసారి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం ఒకసారి మీరు చూడండి. 27:54 మత్తయి సువార్త నేను చదువుతాను. చూడండి, ఇంకా ముందుకు మనం చూస్తే కూడా ముందు చాలా ఉన్నాయి. 50 వచనం మనం చూస్తే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఓకేనా. సిలువలో యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. సమాధులు తెరవబడను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరులై లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడి శతాధిపతి అతనితో కూడా యేసు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యము చూచి మిక్కిలి భయపడి అక్కడ చెప్తుంటే నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. యేసు యొక్క ఐడెంటిటీ ఏంటంటే ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పి శతాధిపతి రోమా ప్రభుత్వంలో శతాధిపతి అయినటువంటి వాడు, తర్వాత కావలి ఉన్నవారు చెప్తారంటే ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పేసి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆ యొక్క సాక్ష్యము అక్కడ ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా మనం చూసినట్టయితే యోహాను సువార్త 12:27 యోహాను సువార్త 12:27లో ఒకసారి నేను చదువుతాను చూడండి. 12వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి నీ నామమును మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరచునని మరలా మహిమపరచునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిల్చున్న విన జనసమూహము ఊరిమేననిది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాను. అందుకు యేసు ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చను. అక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభుతో ఒక శబ్దం మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎవరిదంటే తండ్రి యొక్క స్వరం అని చెప్తున్నారు. అంటే యేసు యొక్క మరణ పునరుద్ధానాలు కూడా యేసు ప్రభు యొక్క గుర్తింపుని మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించడానికి రుజువై ఉన్నదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక చివరిగా మనం చూసినట్టయితే అక్కడ గొప్ప కమిషన్. ఏంటి గొప్ప కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞ లక్ష్యాన్ని కొనసాగించడానికి యేసు ప్రభు అప్పగించినటువంటి గొప్ప బాధ్యత ఏంటి అని అంటే గాడ్స్ మిషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు కదా. అక్కడ ఎంత చక్కగా ఉండదంటే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మనందరికీ కూడా తెలిసినటువంటిదే 18వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఏముందంటే అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి, అంటే యేసయ్యకి ఆ అధికారాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు వెళ్ళండి, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు ఐగుప్తు దగ్గరికి ఫరో దగ్గరికి వెళ్ళాలి, నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తోడైనట్టుగా నేను నీకు కూడా తోడైనాను, నేను తోడైనాను కాబట్టి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడు. ఇక్కడ యేసుప్రభు అంటే పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డది కాబట్టి, అక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది జీసస్ మిషన్, గాడ్స్ మిషన్. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే మోషే నేను నిన్ను పిలుచుకున్న రమ్ము, నేను నిన్ను ఫరో ఎదుట పంపిస్తా అంటాడు. యేసయ్య స్పష్టంగా చెప్తుంటే ఇదిగో నాకు అధికారం ఇవ్వబడ్డది కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళేం చేయాలంటే సమస్త జనులను క్రైస్తవులుగా చేయాలే, సమస్త జనులను క్రైస్తవ శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామము, ఏంటి నామం అంటే యేసు నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు యేసయ్య. ఇక్కడ ఇంకోటి మార్కు సువార్త 16వ అధ్యాయము ఆ యొక్క 15వ వచనంలో కూడా అదే చెప్తారు కదా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి కదా. మార్కు 16:15 మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది అపోస్తలులోనికి వచ్చింది. అపోస్తలుల ద్వారా ఆ గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్, మీరు వెళ్ళాలి తప్పకుండా. తర్వాత చెప్తాను ఏంటంటే, మీరు వెళ్ళిన తర్వాత నాకు సాక్షులై ఉంటారు. నేను మీకు ఎప్పుడు చెప్తాను, అపోస్తల కార్యంలో 3:15లో పేతురు నిలబడి చెప్తాడేమంటే, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను, దానికి మేము సాక్షులము, మీరే నాకు సాక్షులని చెప్పి లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనాల్లో ఉంటుంది. మీరే నాకు సాక్షులు అంటాడు యేసయ్య. అవును, యేసయ్య తన పరిశుద్ధాత్మను ఇచ్చిన తర్వాత, తండ్రి వాగ్దానం చేసింది కనిపెట్టుకున్న తర్వాత, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక ఏ ఒక్కరు కూడా ఏ బిల్డింగులు సంపాదించుకోలేదు, ఏ కార్లు సంపాదించుకోలేదు, ఏ యొక్క ఘనతల కీర్తులు సంపాదించుకోలేదు. ప్రియులారా, ఒక దైవజనుడు వాక్యం చాలా మంచిగా చెప్పాడు. అపోస్తలులందరూ కూడా సాక్షులుగా హతసాక్షులు అయిపోయారు తప్ప, వాళ్ళ పిల్లల కొరకు 10 ఎకరాల పొలాలు కొనిచ్చి, ఒక బిల్డింగ్ కట్టించి, నా కొడుకు ఒక మంచి కారు కొనిచ్చి ఇచ్చినట్టుగా ఏ అపోస్తలుల చరిత్రలో మనం చూడలేదు. ప్రియులారా, యేసు రక్తంలో పాలు పుచ్చుకున్న ఏ ఒక్క శిష్యుడు కూడా తన రక్తాన్ని దాచుకోకుండా యేసయ్య కొరకు చిందించారే తప్ప, యేసు కొరకే తప్ప వారి కొరకు ఏమీ కూడా మిగుల్చుకున్నట్టుగా మనం ఈ లోకంలో చూడలేదు. ఒక్క శిష్యుడు కూడా 1 ఎకరం పొలం కొనుక్కున్నట్టు, ఒక పెద్ద చర్చి వాళ్ళు చర్చిలు కట్టించలేదు, వాళ్ళు భూములు సంపాదించుకోలేదు, ఆస్తులు సమకూర్చుకోలేదు. ఏం చేశారంటే దేవుని కొరకు ఆత్మలను సంపాదించారు. ఎక్కడి నుంచి సంపాదించారంటే, ఇగో పుతోరాన్ని దెయ్యం పట్టిన స్త్రీ ఉంది, గద్దించాడంతే, అక్కడి నుంచి దురాత్మ వెళ్ళిపోయింది. అనేకులు నడికట్టు తగిలితే స్వస్థత పడ్డారు, అనేకులు నీడ పడితే కూడా స్వస్థత పడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఎకరాల పొలాలు కట్టించలేదు, ఎక్కడ కూడా పెద్ద పెద్ద మందిరాలు కట్టించలేదు. వాళ్ళు వెళ్తున్నారు, సేవ చేస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. సంఘాన్ని స్థాపిస్తున్నారు, ఆ సంఘంలో ఇంటింట రొట్టె విరుస్తున్నారు అంతే తప్ప, ఇగో నా కొరకు 1 ఎకరం పొలం కొనిపెట్టండి రోమాలో అని చెప్పి పేతురు చెప్పలే. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ప్రభువు కొరకు ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నావు? బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, దుఃఖంలో ఉన్న వారిని విడిపించుటకు. ఎన్ని గంటలు దేవుని సేవకునిగా నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎవరి కొరకు కష్టపడుతున్నావు? ఎవరి కొరకు సంపాదిస్తున్నావు? ఎన్ని సంపాదిస్తున్నావు? ఏమి సంపాదించి దేవుని కొరకు నువ్వు వెళ్తున్నావు? యేసయ్య చెప్తాడు, నా శోధనలో నిలిచి ఉన్నవారు మీరే. కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినప్పుడు, నా రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చువారు మీరే అని చెప్పి యేసు ప్రభు ముందుగానే వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తాడేమంటే, ఇగో నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కదా. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎందుకు అనంటే, మీరు నా శోధనలో ఉన్నారు కాబట్టి, నాతో కూడా మీరు ఉన్నారు కాబట్టి, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినప్పుడు నేను కూడా మీకు తప్పకుండా తీర్పు దినాన ఇశ్రాయేలుకు తీర్పు తీర్చువారు మీరే అని చెప్తాడు. ఎంత చక్కగా చెప్తాడంటే, ఆ మాట నాకు చాలా ఇష్టం. ఏంటంటే, ఇగో నా తండ్రి, ఒకసారి మీరు లూకాసు వార్త 22వ అధ్యాయంలో 27, 28, 29 వచ్చాను, 28 వచ్చాను చదువుతాను.
నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానలు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇక్కడ దేవుని స్తోత్రం ప్రియులారా. ఒకప్పుడు గిన్నె పట్టుకొని చెప్పాడు, ఇది మీ కొరకును అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క రక్తము, దీనిలో మీరు అందరూ త్రాగండి అని చెప్పాడు. అది ఆశీర్వాదపు గిన్నె, అది రక్తంతో కూడిన గిన్నె, అది నిబంధన గిన్నె. రక్తానికి ఇంకో పేరు ప్రాణం, ప్రాణంతో ఉన్నటువంటి గిన్నె అది. అందులో వీళ్ళందరూ తాగారు. ఆ చిందింపబడుచున్న రక్తం పోయి వీళ్ళ రక్తంలో కలిస్తే వీళ్ళ రక్తం కూడా చిందించేటువంటి రక్తంగా మార్చబడ్డది. అందుకే వాళ్ళు ఆత్మను సంపాదించారు. దుఃఖంలో ఉన్న వారికి సువార్త ప్రకటించారు. చెరలో ఉన్న వారికి, అంటే పాపపు చెరలో ఉన్న వారికి, బంధకాలు ఉన్న వారిని విడుదల దయచేసినట్టుగా చేశారు. ప్రభు ఆత్మ నిజంగా నీ మీద ఉన్నట్టయితే ఆత్మలు సంపాదించే పరిచయం చేద్దాం. చనిపోకముందు కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదిద్దాం. ఈ లోక యాత్రలో ప్రభు మనకు అప్పగించినటువంటి మిషన్ని మనం కొనసాగిస్తూ మన తరములకు మనం సిద్ధపాటు దయచేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదముల స్తోత్రములు. మోషేకు అప్పగించినటువంటి నీ యొక్క బాధ్యతలన్నీ కూడా యెహోషువ చేపట్టాడు. నాయనా, యెహోషువ వాగ్దాన దేశంలోకి మనం చేర్చినట్టుగా మేము చూస్తున్నాం. నూతన నిర్గమం చేస్తున్నటువంటి యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి అట్టి బాధ్యతను మాకు అప్పగించి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నావు తండ్రి. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు. అట్టి బాధ్యతను, అట్టి భారమును కలిగిన వారమై మేము సువార్తను ప్రకటించడం సహాయం చేయండి. అయ్యో, సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అని చెప్పి పౌలు ఏ విధంగా అయితే నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాడో అట్టి శ్రమ మాకు రాకముందే సువార్త ప్రకటించు, సువార్త కరపత్రములుగా మా జీవితాలను వాడుకోండి. ప్రతి సేవకుడిని నీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి సేవకుడు పెందల కన్నా లేచి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుటకు, దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చుటకు, ప్రభా చెరలో ఉన్నవారిని విడిపించుటకు, తండ్రి నలిగిపోయిన వారి హృదయాలను వెలిగించుటకు, తండ్రి నీ పాదముల యొద్ద కన్నీటితో ప్రార్థన చేయటకు సహాయం చేయండి. ప్రతి సేవకునికి ఆత్మల గురించిన భారము దయచేయండి. నా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నా దేవుడు నన్ను ఎందుకు ఆర్డినేషన్ ఇచ్చి అభిషేకించాడు, నా దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచన చేస్తున్నటువంటి గ్రహింపు మనోనేత్రములు తెరిచి ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మపురుడై నశించిపోతున్న ఆత్మల గురించి కన్నీటితో నీ పాదము దడిపి నాయన సంతోషగానంతో పంట కోసే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగా నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ బెల్ బటన్ నొక్కి అనేక మంది దైవజనులను ఆత్మలను సంపాదించే సేవకులుగా, క్రైస్తవులుగా చేయడం కాదు, శిష్యులుగా చేసేటువంటి పరిచయం, డిసైపుల్షిప్ మనం చేస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప ఈ 2026లో దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.